మా ప్రియ ప్రభు నామమున మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినం మనం ఆలోచించబోయేటువంటి అంశము క్రీస్తుని గూర్చి నిందను మోసిన మోషే. క్రీస్తుని గూర్చి నిందను మోసిన మోషే. క్రీస్తుని గూర్చి నిందను మోసిన మోషే. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోషే ఐగుప్తు దేశములో రాణి వాసములో పెరిగాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఐగుప్తు దేశపు యొక్క సకల విద్యలను అభ్యసించినటువంటి కోవిదుడుగా కీర్తి గడించినటువంటి వాడు అనేటువంటి విషయం కూడా మనం ఎరిగినది. అయితే ఆనాటి నాగరికత కలిగిన, ఆర్థికంగా జ్ఞానపరంగా రాజ్య విస్తరణ పరంగా అన్ని విషయాలలో ముందున్నటువంటి ఆ దేశములో పెరిగినటువంటి మోషే ఆ దేశం యొక్క సకల విద్యలు అంటే చారిత్రక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక, సాంఘిక పరమైనటువంటి విద్యలన్నిటినీ అభ్యసించిన అందులో అతనికి కనబడనటువంటి అంశం ఏంటంటే దేవుడు. దేవుని గురించినటువంటి సంగతులు అతనికి కనబడలేదు. తన తండ్రి, తన పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని పిలిపించుకున్నటువంటి అబ్రహాము గారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, నీ సంతానము ద్వారా లోకజనులందరూ ఆశీర్వదించబడతారు అనేటువంటి మాట వినబడినటువంటి మోషే అబ్రహామును బట్టి నిజదేవుడు ఎవరు, సత్యదేవుడు ఎవరు, ఉన్నవాడు నిత్యశక్తిమంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. కనుకనే తన తండ్రి వాగ్దానము పొందినటువంటి, ఇదిగో నీ సంతానము ద్వారా లోక జనులందరూ ఆశీర్వదించబడతారు అని చెప్పబడినటువంటి వాగ్దానమును బట్టి నీ సంతానము అనగా క్రీస్తు అని, ఆ క్రీస్తును బట్టి నా సమాజము, లోకములో ఉన్నటువంటి సమాజం అంతయు కూడా ఆశీర్వదించబడబోచున్నది. ఏ సంతానము ద్వారా లోకజనులు ఆశీర్వదించబడబోచున్నారో ఆ సంతానమైనటువంటి క్రీస్తు యేసు రాకడకు మునుపు నా వంతు కృషి నేను చేయాలి, క్రీస్తును గూర్చినటువంటి బాట వేయాలి అని తలంచినటువంటి మోషే ఆ చిన్ననాడే ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క వడిలో ఉన్నటువంటి ఆనాటి ఆ యవ్వనుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి మాట ఈ పూట మనం చూడగలిగినట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో నుండి,
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఏమండి, అద్భుతమైనటువంటి విషయం మనకి ఇక్కడ దాగి ఉంటుంది. ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగినటువంటి ఆయన ఐగుప్తు దేశం యొక్క సకల విద్యలను అభ్యసించిన అతడికి ఎవరు అర్థమయ్యారట? అదృశ్యుడైనటువంటి దేవుని గురించిన విశ్వాసము కలిగి స్థిరబుద్ధి కలిగినటువంటి వాడై ఉన్నాడట, రాజుకు కూడా భయపడకుండా. అంటే మోషేకి దేవుడెవరో అప్పుడే అర్థమైపోయింది. అప్పటికి ధర్మశాస్త్రం లేదు సుమా. గ్రేట్ థింగ్. ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ దేవుడెవరో అర్థం చేసుకోగలిగినటువంటి సమర్థుడు మోషే. ఇకపోతే మరొక విషయం అతనికి తెలిసింది. అదే క్రీస్తు అనేటువంటి ఒక మహానుభావుడు రాబోచున్నాడు, అతని ద్వారా లోకము రక్షించబడబోచున్నది. ఇది అతనికి ఎలా తెలిసింది అని మనం ఆలోచిస్తే, అంటే మోషే ఎవరో కాదండి, లేవి సంతానంలో నుండి వచ్చినటువంటి వాడు. లేవి ఎవరో కాదు, యాకోబులో నుండి వచ్చినటువంటి వాడు. యాకోబు ఇస్సాకులో నుండి వచ్చినటువంటి వాడు. ఇస్సాకు అబ్రహాములో నుండి వచ్చినటువంటి వాడు. దేవుడు ఆ రోజులలో వారికి ఒక మాట చెబుతుండేటువంటి వాడు. ఇదిగో, నేను మీకు చెప్పినటువంటి ఈ మాటలు, ఈ నియమములు, ఈ కట్టడలు మీరు బాసికము వలె మీ నొసటి మీద ధరింపజేసుకోవాలి, మీ హస్తం మీద రాసుకోవాలి, మీ ఇంటి ద్వారపు గుమ్మముల మీద రాసుకోవాలి. నీ పిల్లలు నీ వెంట నడుచున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, పడుకోబోయే ముందు నేను నీకు సెలవిచ్చినటువంటి ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను నీ పిల్లలకు వినిపించాలి అనే నియమాన్ని పాటించినటువంటి అబ్రహాము తన కుమారునికి ఇస్సాకుకు చెప్పాడు. ఇస్సాకు యాకోబుకు చెప్పాడు. యాకోబు లేవికి చెప్పాడు. లేవి తన పిల్లలకు చెబుతూ వచ్చారు. ఆ పిల్లలలో ఎదుగో మోషే తండ్రి మోషేకు చెప్పాడు. ఏమండి, మోషే తండ్రి పెంపకంలో ప్రత్యక్షంగా తాను లేకపోయినా, ఏమండి, తల్లి పెంపకంలో మాత్రము ఉన్నాడు. అలా ఇశ్రాయేలీల దేవుడు అనబడుచున్నటువంటి యెహోవాను గురించి ఎరిగినటువంటి తాను, యెహోవా ప్రవచింప చేసినటువంటి ఆ క్రీస్తును గురించినటువంటి మాట ఎరిగాడు. ఇదిగో క్రీస్తు అనేటువంటి మహానుభావుడు రాబోచున్నాడు. పరాయి దేశపు కబంధ హస్తాలలో మ్రగ్గిపోతూ దాసులుగా జీవిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలీలకు చెర విముక్తి కలిగించబోచున్నాడు. అంతేకాదు, సాతాను వాని అనుచరులైనటువంటి వారి చేత మోసపరచబడుచున్నటువంటి ఈ యొక్క సమాజమును విడిపించి రక్షించబోచున్నాడు. అలాంటి రక్షకుడైనటువంటి క్రీస్తు యేసుకు నేను కూడా మద్దతును ఇవ్వాలి, నేను కూడా తోడు నిలవాలి, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి.
అతని రాకడకు ముందు నా జీవిత కాలంలో నేను ఏదో ఒకటి చెయ్యాలి అని భావించినటువంటి ఆయన అద్భుతమైనటువంటి మాట ఏమన్నాడు? క్రీస్తును గూర్చిన నిందను అనుభవించుట మేలు. యవ్వన ప్రాయములో తీసుకున్నటువంటి తీర్మానం చూడండి మీరు ఒకసారి. యవ్వనంలో ఎవరైనా ఏం ఆలోచిస్తారండి? ఎన్ని కలలు కంటారు, ఎన్ని ఊహిస్తారు, ఎన్ని కోరుకుంటారు కదా. చక్కగా చదువుకోవాలి, ఒక మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం సంపాదించుకోవాలి, అంటే సఫిషియెంట్ అమౌంట్ సంపాదించగలగాలి, దానితో ఒక మంచి ఇంటిని నిర్మించుకోవాలి, ఒక మంచి కారును కొనుక్కోవాలి, ఒక మంచి అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకోవాలి, అలా ఇంటిని పూలవనముగా తీర్చిదిద్దుకోవాలి, ఆ రకంగా ఆనందంగా జీవించాలి అని ఈ రకమైనటువంటి కలలు కంటూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. సహజంగా ఎవరైనా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్నే కోరుకుంటారు. కానీ మోషే మాత్రము కోరుకున్నటువంటి కోరిక ఏంటండి? నిందను అనుభవించాలి, అది మేలు. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే అనంటే పిల్లరా, భోగములో పాపముంది, భోగములో పాపముంది. భోగము అంటే భోగరేష్యము అనంటే, భోగరేష్యము అనంటే అవసరమైనటువంటి దాన్ని మించి కోరుకునేది, అనుభవించేది, ధరించుకునేది, అనుభవించేది, ధరించేది భోగరి వేషము. ఈ భోగరి వేషము వేయటానికి ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే ఆశను మించిన ఆశ, దాన్ని దురాశ అని అన్నాం. ఆశను మించిన ఆశ, దురాశ భోగరేషమునకు దారితీస్తుంది. ఈ భోగరేషము వేయటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు ఎదుగు పాపం చేయటానికి వెరబడు. ఈ పాపపు పర్యవసానం మనకు తెలుసు. పాపం వలన వచ్చు జీతం మరణము. జీవించేటువంటి ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితములో ఇదిగో మన్నైనటువంటి ఈ శరీరం మరలా మట్టికి చేరిపోయేటువంటి ఈ జీవితములో తుచ్చమైనటువంటి కళేబరముగా మారిపోయేటువంటి ఈ శరీరము కోసము ఇదిగో నేను ఏదో అనుభవించాలి, ఏదో సాధించాలి అని ఈ అల్పకాలము రాజవైభోగములను నేను అనుభవించటానికి నేను సంసిద్ధంగా లేను. ఒక సింహాసనము కావాలని, కిరీటము ధరించుకోవాలని, చేత ఖడ్గము ధరించాలని, గుర్రపు స్వారీ చేయాలని, రాజుగా న్యాయాధిపతిగా అందరి ముందు కూర్చొని అధికారాన్ని ఇలాయించాలని నాకు ఆశ లేదు. ఈ అల్పకాలము ఈ పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తును గురించినటువంటి నింద అనుభవించుట మేలు అన్నాడు. అంటే భవిష్యత్తును గురించిన ఎంత దూరమైనటువంటి దీర్ఘమైనటువంటి ఆలోచన చేసి ఉంటే కానీ అతని మదిలో నుండి ఈ మాట రావాలండి. అతని మదిలో నుండి ఈ మాట రావాలి. కొద్ది కాలము సుఖము అనుభవించి మరణించిన ఆ తదనంతరము దీర్ఘకాలము అనంతకాలము శిక్ష అనుభవించుట కంటే ఈ కొద్ది కాలము నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీరు అనుభవించిన మరణించిన ఆ తదనంతరం అనంతకాలము ఆనందంగా ఉండటమే మేలు అని తలంచినటువంటి మోషే క్రీస్తుని గురించి పాటుపడాలి అని అనుకున్నాడు. క్రీస్తు ఆశయాలకు నేను తోడవ్వాలి అనుకున్నాడు. క్రీస్తు ఆశయాలను నేను ప్రోత్సహించాలి అని అనుకున్నాడు. నాదైన శైలిలో నేను పని చేయాలి అని అనుకున్నాడు. అలా భావించినటువంటి మోషే ఆనాటి నుండే క్రీస్తుని గురించినటువంటి అనేక సంగతులను మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీలను ఉద్దేశించి ఇశ్రాయేలీల మేలు కోరి దేవుని మాటగా మోషే వినిపిస్తేనే వినటానికి ఇష్టపడనటువంటి వారు ఇశ్రాయేలీలు. వినకపోగా ఈసడించుకున్నారు, ఏమండి, సనుగుకున్నారు, ఎదురు తిరిగారు.
మానసిక వ్యధ ఎంతో కలిగించారు మోషేకు. అని వారి మేలు గురించి వారికి చెబితేనే వారు సరువుకున్నారు. మోషేకు రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగించారు. వారి గురించి, వారి మేలు గురించి వారికి చెబితేనే మోషేను అంతగా హింసించినటువంటి వారు మరి అదనంగా ఇప్పుడు క్రీస్తు యేసును గురించి మాట్లాడుతున్నప్పుడు స్వీకరించేటువంటి మనసు వారికి ఉంటుందా? అర్థం చేసుకోగలిగేటువంటి స్వభావం వారికి ఉంటుందా? ఏమండి, అది వారికి అనవసరమైనటువంటి విషయంగా అనిపిస్తుంది. అయితే ఏంటట మరి అన్నట్టుగా ఉంటుంది భావన. అయితే ఏందట? వారు ఎవరు ఏమి అనుకున్నా తాను చెప్పవలసినటువంటి విషయాన్ని మాత్రం చెప్పకుండా మానలేదు. అలా చెప్పినందుకు పర్యవసానముగా ఏమి అనుభవించాలో అది అనుభవించాడు కూడా. ఎందుకంటే మానసికంగా ముందే సిద్ధపడిపోయాడు కదా, ప్రిపేర్ అయ్యాడు. ఎందుకంటే ఈ ప్రజలు ఎలాంటి వారో తనకు తెలుసు. షాంపులు ఎప్పుడు చూశాడు? ఇద్దరు ఇశ్రాయేలీల సహోదరులు ఒకరికొకరు కొట్టుకుంటున్నప్పుడు, అరే మీరు అన్నదమ్ములురా, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నప్పుడు అది మంచి మాట కాదండి. మీరు కొట్టుకోకూడదురా, మీరు అన్నదమ్ములు. మీ శత్రువు మీ మీద పడితే మీరు యూనిటీగా ఉండి వాడిని ఎదిరించేటట్టుగా మీరు ఉండాలి తప్పితే మీరిద్దరే కొట్టుకుంటే ఎలా అని అంటే, అవును కదా అని మరి ఆలోచించాలి. మంచి మాట చెప్పాడు కదా మోషే అని ఆలోచించి, థ్యాంక్స్ బ్రదర్, అసలు మేము ఆలోచించలేకపోయాం ఇలా అని చెప్పేసి వారు అనగలగాలి. అలా అనకుండా ఏమన్నారు? నిన్న నువ్వు ఐగుప్తుని చంపినోడు కదా, అంటే ఇప్పుడు మమ్మలను చంపడానికి వచ్చావా? మా మీద తీర్పనిగా అధికారినిగా నిన్ను నియమించిన వాడు ఎవడు? చూసా వాళ్ళ ఆలోచనల తీరు చూసారా? వాళ్ళ మాట తీరు చూసారా? అంటే అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకోవటమే ఎక్కువ, స్వీకరించటం కంటే ఎదురు తిరగటమే ఎక్కువ. మరి స్వభావం అది. ఐగుప్తు దేశంలో పెరిగిన వాతావరణం అది. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రజలలో కూడా ఆయన జంకు గొంకు లేకుండా మోషే చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్తూ వచ్చాడండి. అందులో కొన్నిటిని మనం చూసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనము. ఆయన యందు విశ్వాసముంచు వారెవరో వారు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఏమండి, మోషే పౌలు అధికారుల ముందు నిలబడి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఏమని చెప్తున్నాడు? యేసును ఎవరైతే విశ్వసించగలుగుతారో వారందరూ కూడా పాప క్షమాపణ పొందుకోగలుగుతారని ఈవేళ నేను చెబుతున్నటువంటి మాట కాదు. పూర్వము నుండి ప్రవక్తలందరూ చెప్పుచున్నటువంటి మాట. ప్రవక్తలందరూ చెప్పుచున్నటువంటి మాట అనంటే ప్రవక్తలలో మొదటి ప్రవక్త ఎవరండి? అంటే ఆదాము కూడా ప్రవక్తే, కానీ అంత పరిగణలోనికి రారు. మొట్టమొదటిగా దేవుని యొద్ద నుండి ధర్మశాస్త్రమును ఏమంటే అధికారికంగా తీసుకొచ్చినటువంటి వాడు మోషే కాబట్టి అతడు మేజర్గా పరిగణలోనికి వస్తాడు. అంటే మోషే మొదలుకొని అందరూ ప్రవచించారు. ఏమని ప్రవచించారు? ఎదుగో రాబోయేటువంటి యేసును ఎవరైతే నమ్మగలుగుతారో వారందరూ కూడా పాప క్షమాపణ పొందుకుంటారు. అంటే యేసును విశ్వసించాలి అని ప్రవక్తలందరూ చెప్పారు. మొదటగా మోషే చెప్పాడు.
ఇక మరొక మాట మనం చూడగలిగినట్లయితే 26వ అధ్యాయము అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 22, 23 వచనాలను చూడగలిగినట్లయితే, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఇంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఏమంటున్నాడండి? ఇదిగో యేసు అందరికంటే ముందుగా మృతుల పునరుత్థానము పొందబోచున్నాడు. అనగా చంపబడి సమాధి చేయబడిన తిరిగి లేవబోచున్నాడు. లేచినటువంటి ఆయన లోకమునకు వెలుగునివ్వబోచున్నాడు. వెలుగునివ్వబోచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, పాపులైనటువంటి వారినందరినీ పరిశుద్ధులుగా చేయబోచున్నాడు. చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరినీ వెలుగులోనికి రప్పించబోచున్నాడు. తాను తిరిగి లేవటం మూలంగా ఇదిగో మీరును లేపబడుతారు అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజలకు పంపించి వారి ముఖములను ప్రకాశింపజేయబోచున్నాడు. వారి ముఖములో తేజస్సును రప్పించబోచున్నాడు అని ప్రవక్తలను మోషేయు చెప్పిన మాటలనే నేను చెప్పుచున్నాను అన్నాడు. అంటే మోషే ఏమని చెప్పాడట? ఇదిగో యేసు లేవబోతున్నాడు, లేచి లోకమునకు వెలుగు ఇవ్వబోచున్నాడు అని మోషే ఆ రోజుల్లోనే ప్రకటించాడు. పిల్లరా, ఇందులో మోషేకి ఏం ప్రాబ్లం ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ మాటలు మనం సాధారణంగా చదివినప్పుడు. ఏమండి, మోషే ఏమన్నాడు అనేటువంటిది మోషే మాట్లాడినటువంటి పర్టికులర్ పాయింట్ తీసుకొని ఈ పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. కానీ ఆయన మాట్లాడిన ఆ సందర్భాలలో ఏం జరిగిందనేది మనం పాత నిబంధనలోనికి వెళితే కనబడుతూ ఉంటుంది కదా. మొత్తానికి మోషే క్రీస్తుని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. క్రీస్తు కూడా చెప్పాడు కదా మోషే తన గురించి ఏమని మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అన్నట్టు. క్రీస్తు మాటలలో మనం చూడగలిగితే, ఆలోచించగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయితే నన్నును నమ్ముదురు. ఎందుకంటే మోషే నా గురించి రాశాడు గనక, లేఖనముల యందు మీకు అనుభవం ఉంటే, మీరు లేఖనములను స్వీకరించగలిగితే మోషే చెప్పినటువంటి మాటలను మీరు నమ్ముతారు. మోషే చెప్పినటువంటి మాటలను మీరు నమ్మగలిగితే, మోషే నా గురించి చెప్పాడు గనక నా మాటలను కూడా మీరు నమ్మగలుగుతారు అన్నాడు. మోషే నా గురించి వ్రాసెను. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం చూడగలిగినట్లయితే, 24వ అధ్యాయము 44వ వచనము. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలయునని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పినటువంటి మాటలు నెరవేరినవని వారితో చెప్పాను.
నా గురించి మోషే చెప్పాడు, మిగిలిన ప్రవక్తలు చెప్పారు. వారు చెప్పినట్లుగా నా జీవితంలో నెరవేరుతాయని ముందే మీకు ఆయా సందర్భాలలో ధర్మశాస్త్రమును తీసి మీకు చెప్పాను, వ్రాసి చెప్పాను, వినిపించి చెప్పాను. ఇదిగో ఆ ప్రకారముగా నెరవేరుతూ వచ్చాయి. ఇదిగో తిరిగి లేచాను. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. అంటే ఒక మోషే క్రీస్తు లోకమునకు ఎప్పుడు రాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎలాంటి మరణం మరణించబోతున్నాడు, ఎలా లేవబోతున్నాడు అని తదితరులైనటువంటి విషయాలన్నిటిని గురించి కూలంకుషంగా ఆయన వ్రాశాడు. మనకెక్కడ క్రీస్తుని గురించినటువంటి స్టోరీ అన్నట్టుగా మోషే ధర్మశాస్త్రంలో వరుసగా మనకెక్కడ కనబడకపోవచ్చు, కానీ అక్కడక్కడ అతని గురించి ప్రస్తావించినటువంటి లేఖనాలన్నింటినీ కూడా ఒక దగ్గర పేర్చగలిగితే ఆ విషయాలన్నీ బయటికి వస్తాయి. దాన్ని విపులీకరించకపోవచ్చు, కానీ క్లుప్తంగా వ్రాయబడినటువంటి ఆ మాటలోనే మరి వివరణాత్మకమైనటువంటి విషయం ఎంతో దాగి ఉంటుంది. అలా మోషే తనను గురించి రాశాడు. శాంపిల్గా ఒక మాట మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16. మాకు ఇంకను కనబడుకుండుగా కానీ చెప్పి తిని ఆ సమయమున మీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ఏమండి, ఈ సందర్భం ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే, ఇశ్రాయేలీలు ఆ అన్య దేశములోనికి వెళ్ళిన తర్వాత ఆ అన్య సాంప్రదాయములను వీరు వంట పట్టించుకుంటున్నారు, వాటిని ఆచరిస్తున్నారు. విగ్రహారాధన అయితేనేమి, ఏమండి, ఆ లోకములో ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి నీచ వృత్తులు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ జరిగిస్తున్నారు. అక్కడ లిస్ట్ ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఉగ్రుడైపోయి నిప్పును అంటే అగ్నిని కురిపిస్తూ ఉగ్రుడై మాట్లాడుచున్నప్పుడు ప్రజలందరూ బేంబేలెత్తిపోయారు, భయపడిపోయి మోషేతో వారు మొరపెట్టుకుంటున్నారు. ఏమని? అయ్యా, ఈ అగ్నిని మేము భరించలేము, ఆ స్వరాన్ని మేము వినలేకుండా ఉన్నాము. దయచేసి ఆ అగ్నిని, ఆ స్వరాన్ని మా యొద్ద నుండి దూరముగా పంపించుము అని బ్రతిమలాడుకున్నటువంటి ఆ వేళ దేవుడు మోషేకు చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, ఎదుగో సరే, వారి మాటను బట్టి అని అంటున్నాడు దేవుడు. అక్కడ వారి మాటను బట్టి అంటే అగ్నిని, నా స్వరాన్ని భరించలేకుండా ఉన్నాము అని అంటున్నారు కదా, ఇప్పటికి నేను మౌనుని అవుతాను.
ఇప్పుడు నేను మాట్లాడనిక. ఇదిగో మోషే, రాబో కాలములో నీ వంటి ఒక ప్రవక్తను వారి జనులలో నుండి వారి సహోదరులలో ఒకరిని పుట్టిస్తాను. అతడు మాట్లాడుతాడు, నేను మాట్లాడవలసిన మాట అతడు మాట్లాడుతాడు. అతడు మాట్లాడినప్పుడు అతని మాటలన్నీ వారు వినాలి. ఎవరైతే వినరో వారికి నేనేం చేస్తానంటున్నాడు? ఎవరైతే వినరో వారిని గురించి నేను విచారణ చేసేదను. ఎవరెవరు వినలేదు, ఎవరెవరు పట్టించుకొనలేదు, ఎవరెవరు ధిక్కరించారు, వారందరి గురించి విచారణ చేస్తానంటే తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. వారు తప్పులు చేసిన ప్రతిసారి మోషే హెచ్చరించాడా లేదా? తనదైన శైలిలో హెచ్చరించారు. హెచ్చరించినప్పుడు ఇక మరలా తప్పు చేయకుండా వారి జీవితాలను జాగ్రత్తపరుచుకున్నారా? లేదు, మరలా తప్పులు చేస్తూ వస్తున్నారు. వారు తప్పులు చేయటము, ఈయన హెచ్చరించటము, వారు తప్పులు చేయటము, ఈయన హెచ్చరించటము, ఇది రివాజుగా మారిపోయింది. అలా తప్పులు చేస్తూ ఉన్నారు. మోషే వద్దు అని చెబుతూ ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. వద్దు అని ఆయన అంటున్నాడు. వారు చేస్తూ వస్తున్నారు. ఈయన వద్దన్నా కొలది వారు చేసుకుంటూ వస్తున్నారంటే, చేసుకుంటూ వస్తున్నటువంటి వారికి వద్దన్న వాడు ఎలా కనబడతారో మీరు ఆలోచించండి. చేయటానికి అలవాటు పడ్డటువంటి ఆ జనులకి వద్దంటున్నటువంటి వాడు ఎలా కనబడతారు మీరు ఆలోచించండి. తాగుబోతుని మీరు తాగొద్దు అని పదే కనబడిన ప్రతిసారి అన్నారనుకోండి, ఎప్పరా పొద్దస్తమానం తాగొద్దు అని అంటే వాడిదైనటువంటి శైలిలో ఈసడించుకుంటాడు. అవునా? ఎదురు తిరుగుతాడు. చెప్పడానికి నువ్వెవడు అని అంటాడు. నా ఇష్టం, నువ్వేమైనా ఇస్తున్నావా నాకు? నా సొమ్ముతో నేను త్రాగుతున్నాను, అడగడానికి నీవెవడవు అని అంటాడు. అంటాడు. అది నలుగురిలో అన్నాడు అనుకోండి, వద్దన్న మనకి అవమానంగా ఉంటుంది. ఏమండి పిల్లరా? అంటే మామూలు ఒక చిన్న పరిస్థితి మనకి ఇలా కనబడితే, మరి వారు అన్ని విషయాల్లో కదా, అందరూ కదా, వారందరిని ఉద్దేశించి మాట్లాడేవాడు కదా మోషే. అప్పుడు వారందరికీ మోషే ఎలా కనబడేవాడో మీరు ఒకసారి ఆలోచించండి. వీడెవర్రా బాబు, మన పాలిట శత్రువుగా పుట్టాడు వీడు. మనం తినకూడదా, తాగకూడదా, ఆడకూడదా, పాడకూడదా, సంతోషంగా ఉండకూడదా? వీరికి కన్ను పుడుతుందా? వీరికి ఇంత జుగుప్సనా? ఏదో ఇంత కలిగిన దాన్ని బట్టి మనం సంతోషంగా పండగ చేసుకుంటున్నాం, ఏదో విందు చేసుకుంటున్నాం, ఏదో ఆనందపడుతున్నాం, ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. అయితే వీడికేంటి ఇప్పుడు? ఏదో దేవుడు చెప్పాడట, వీడు వచ్చి మనం చెబుతున్నాడు అని మోషేను గురించినటువంటి వ్యతిరేక భావన వారిలో ఉంటుంది. అర్థం చేసుకునేవాడైతే సహృదయంతో ఉంటాడు, అర్థం చేసుకుని వాడైతే వ్యతిరేక హృదయంతో ఉంటాడు. అర్థం చేసుకున్నవాడైతే మరొకసారి ఆ తప్పే చేయడు. మరలా తప్పు చేస్తున్నాడంటే వాడు అర్థం చేసుకున్నవాడా, అర్థం చేసుకున్నవాడు. అర్థం చేసుకున్నటువంటి వాడు మోషే పట్ల ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు? వ్యతిరేకపు అభిప్రాయమే కలిగి ఉంటాడు. మోషే పట్ల వ్యతిరేకపు అభిప్రాయము కలిగి ఉన్న ఆ జనులతోనే మరలా మోషే ఏమని చెప్తున్నాడు? నా వంటి ఒక ప్రవక్త మీ జనులలో ఒకడు పుట్టబోచున్నాడు, అతని మాట మీరు వినాలి, వినకపోతే దేవుడు విచారణ చేస్తాడు, జాగ్రత్త అన్నప్పుడు ఇప్పుడు ఇక వీడు పోయిండు, ఇంకోడు వస్తున్నాడా అన్నట్లే ఉంటుంది కదా ఆలోచన. అవును, ఇక వీడు చెప్పింది చాలదన్నట్టుగా ఇంకొకడు రాబోతున్నాడా? మోషే చాలేవయ్యా, ఇక నువ్వు చెప్పటం మాని, నువ్వు చెప్పిందే మా ఎక్కువ,
ఇంకొకరిని రప్పించి ఇంకొకరి చేత చెప్పిస్తారా? పిల్లరా, ఈ విధమైనటువంటి దృక్పథము పెరగడానికి అవకాశము ఉంటుంది. అంటే ఇదంతా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే కొన్ని సందర్భాలను బట్టి మనకు అది అర్థమవుతూ ఉంటుంది. చెబుతాను వాటిని కూడా. దీన్ని బలపరిచేటువంటి మాట పేతురు గారు తన ప్రసంగములో అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనములో మరలా రిపీట్ చేసి ఇదే సందర్భాన్ని రిపీట్ చేస్తున్నారు. మోషే గారు మాట్లాడినటువంటి ఈ మాటని ఆయన మరలా తిరిగి మాట్లాడుచున్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే, మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఒరిజినల్ మీనింగ్ చెప్పాడు. ఇప్పుడు పేతురు వివరణ ఇచ్చాడు. ఆయన మాట వినకపోతే మీలో మీ ప్రజలందరూ కూడా సర్వనాశనం అవుతారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? పుండు మీద కారం తిన్నట్టుగా ఉండదు? పుండు మీద కారం తిన్నట్టుగానే ఉంటుంది. ఆ మాట విన్నప్పుడు వాడెవడరా తెలియదు కదా, మూర్ఖులు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో యేసుక్రీస్తు గురించి ఎంత నీచంగా మాట్లాడుకున్నటువంటి ప్రజలు లేరు? అలా యేసుక్రీస్తుని గురించి వ్యతిరేక భావనతో అతని గురించి అపార్థము చేసుకుని రకరకాలైనటువంటి దుర్భాషలాడేటువంటి వారే మనకు కనబడతారు. అయితే మోషే మాత్రం చెప్పవలసింది చెప్పక మానలేదు. అదిగో దేవుడు చెబుతున్నాడు, మీరు ఆయన ప్రవక్తను పంపిస్తానంటున్నాడు. మీలో నుండే వస్తాడు. ఆయన మాటలు మీరు వినాలి. వినకపోతే దేవుడు విచారణ చేస్తాడు. విచారణ చేసిన తర్వాత మీరు దోషులుగా తేలితే మీరు సర్వము నాశనము అవుతారు. సర్వనాశనం అవుతారు అంటే ఇంకేమనుందండి? శారీరకంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా, ఉన్న కాలానికి రాబో కాలానికి అన్ని విధాలుగా చెడిపోతారు, నష్టపోతారు అని మోషే హెచ్చరిస్తూ వచ్చాడు. ఇకపోతే మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని మనకు తెలుసు. క్రీస్తుని గురించి ఇంత ఎరిగి ఇన్ని మాటలు చెప్పినటువంటి మోషేకి తాను రాసినటువంటి ధర్మశాస్త్రం యొక్క బరువు ఏందో తనకు తెలియదా? అంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటల సామర్థ్యం ఏంటో తనకి తెలుసు. అయినా దేవుడు తనకు ఏ పాత్రనైతే అప్పగించాడో ఆ పాత్రను నెరవేర్చడంలో నమ్మకస్తుడనుగా నేను ఉండాలని తలవంచినటువంటి మోషే తనకు అప్పగించినటువంటి పనిలో తాను ఉండిపోయాడు. ప్రజలను నడిపించటమే కాదు, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని వినిపించటమే కాదు, ఆ ధర్మశాస్త్రము చిరకాలముగా ఉండున్నట్లుగా దాన్ని రాశాడు కూడా. ఏమండి? చాలా పాత్రలు పోషించాడు. రాసినటువంటి ఆ ధర్మశాస్త్రము ఏ విధంగా దోహదపడిందట, ఎందుకు అది ఉపయోగపడిందో చెబుతున్నాడు. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో నుండి, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము అనేటువంటి ఈ బాలశిక్ష ఆ జనులను, మనలను అందరిని కూడా ఎవరి యొద్దకు నడిపించటానికి అది దోహదపడిందట?
క్రీస్తు నొద్దకు నడిపించటానికి. ఎందుకంటే క్రీస్తే మార్గం, జీవం, సత్యం. క్రీస్తు ద్వారా తప్ప ఈ లోకానికి రక్షణ లేదు అని ఎరిగినటువంటి మోషే ఒక ధర్మశాస్త్రమును రాసి ఆ ధర్మశాస్త్రం ద్వారా ప్రజలందరినీ క్రీస్తు యుద్ధకు నడిపించాడట. చూడండి, ఆ విషయం ఇశ్రాయేలీలకు తెలియదు. అంటే అది నిగూఢమైనటువంటి విషయం, అందులో నిగూఢమైనటువంటి విషయం. అయితే అది మోషేకు తెలిసిన విషయమే. అంటే నేను రాస్తున్న ధర్మశాస్త్రము ప్రజలను క్రీస్తు నొద్దకు నడిపించటానికని బాగా తెలిసిన విషయము. అంటే ఇప్పుడు మోషే ఏం చేశాడనమాట, ఏం పని చేశాడనమాట, తన వృత్తి, తన ధర్మం ఏమి నిర్వర్తించాడనమాట. ఈ ప్రజలందరినీ క్రీస్తు నొద్దకు నడిపించాలి. ఎందుకంటే క్రీస్తే ఈ ప్రజలకు రక్షణనివ్వబోచున్నాడు. క్రీస్తే వీరిని ఆశీర్వదించబోచున్నాడు. క్రీస్తే వీరి పాపాలను తొలగించబోచున్నాడు. క్రీస్తే ఈ చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ఈ జనులను వెలుగులోనికి నడిపించబోచున్నాడు. మామూలుగా ఈ లోక విషయాలను బట్టి మనం చెప్పుకుంటాం రాతి యుగము, రాకెట్ యుగము అని, ఆ చీకటి యుగము, వెలుగు యుగము అన్నట్టుగా. ఇది ఎంతవరకు నిజము అయినా దీని వలన ప్రయోజనం ఏంటి అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. నిజంగా ఆ చీకటి యుగంలోనే, ఆ అనాగరిక యుగంలోనే హానెస్ట్గా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఎంతో కొంత. ఈ రాకెట్ యుగము, ఈ సైబర్ యుగము, ఈ లోక భాషలో ఈ వెలుగు యుగము వచ్చిన తర్వాత చీకటి క్రియలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఆత్మ సంబంధమైన, పరసంబంధమైనటువంటి విషయంలో ఎదుగో చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ఆ జనులను వెలుగు యొద్దకు నడిపించాలని భావించాడు మోషే. అందుకే ధర్మశాస్త్రమును రాశాడు. అంటే ధర్మశాస్త్రమును రాసిన ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ధర్మశాస్త్రమును రాసిన ప్రధాన కారణం ఇదిగో చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ఆ జనులను వెలుగై ఉన్నటువంటి క్రీస్తు యొద్దకి నడిపించటానికి. దాని భావం అది, వెలుగు యొద్దకు నడిపించటానికి. ఇలా పలు విధాలుగా మోషే ప్రయత్నం చేశాడు, పలు విధాలుగా. అలా చేసినందుకు గాను జనాల నుండి అతనికి దక్కిన ప్రతిఫలం ఏంటో తెలుసండి? ఆ మాట చూసుకుందాం. స్టెఫెన్ గారి మాటలలో అది వ్రాయబడుతుంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనము మనం చూడగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనము. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఏలియాను విడిచిపెట్టారా? ఎలీషాను విడిచిపెట్టారా? సమూయేలును విడిచిపెట్టారా? యెషయాని విడిచిపెట్టారా? ఇర్మియాను విడిచిపెట్టారా? చివరికి మోషేను మాత్రం విడిచిపెట్టారా? ఎవరిని విడిచిపెట్టారంటే దాని అర్థం ఏంటంటే ఎవరిని విడిచిపెట్టలేదు. మరి ఏం చేశారట? హింసించిరి. అంటే ఎంతగా హింసించి ఉండాలండి? హింస అంటే ఎలా పెట్టుండాలండి? ఎలా పెట్టుండాలి హింస? ఎలా పెట్టుండాలి? మీరు బాగా ఆలోచించండి. ఏదో దేవుడు అన్నాడు, అరే బిడ్డ, మోషేతో అన్నటువంటి మాట, నీవు ఇశ్రాయేలీలని పాపం ఐగుప్తు దేశంలో మ్రగ్గిపోతున్నారా, కొంచెం ముందుండి ఆ రాజుతో మాట్లాడి మరి మీ పితరుడు అబ్రహాంకు వాగ్దానం చేసినట్టుగా ఆ కానా దేశంలోనికి నడిపించాలి బిడ్డ అన్నాడు. అంతే. మోషే ఏమనుకున్నాడు? వాళ్ళు తీసుకుపోడే కదా అని అనుకున్నాడు. కానీ అంత సులభమైందా అండి అది? రాజుతో ఒక పూరే జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలండి, ఎన్ని సమస్యలు.
ఎన్ని రకాలుగా హింసించారు. ధర్మశాస్త్రము అనేది ఒకటి రాయబడింది అని మనకు తెలుసు. ఎవరు చేయబట్టి రాయవలసి వచ్చింది? ఏమండి, క్రీస్తు నొద్దకు నడిపించటం అని మనం ఇందాక చదువుకున్నాం. ఓకే, క్రీస్తు నొద్దకు నడిపించడానికి, ఎందుకంటే క్రీస్తు దగ్గర వెలుగు ఉన్నది అని. మరి వెలుగు నొద్దకు నడిపించాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అంటే ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. అంటే చీకటిలో ఉన్నారు అంటే పాపములో ఉన్నారు, అంటే పాపపు పనులు చేస్తున్నారు, రకరకాల నీచ పనులు చేస్తున్నారు. ధర్మశాస్త్రం ఎందుకు వ్రాయబడిందంటే అని తిమోతి పత్రిక ఆ మొదటి అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఏమండి, ఎందుకు వ్రాయబడిందంటే అక్కడ వివరణిస్తాడు. అంటే వారు చేసిన పాపాలు ఏంటో లిస్ట్ ఇస్తాడు అక్కడ. వీళ్ళందరిని బట్టి ఈ ధర్మశాస్త్రం వ్రాయబడింది అని. అంటే వీళ్ళు ఎప్పుడైతే తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, కుప్పలు కుప్పలుగా చీమలు పుట్ట పెంచినట్టుగా వీరు ఈ పాపాలను పెంచుతూ పోతున్నప్పుడు నివారించటానికి దేవుడు ఇదిగో వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి, వీరికి కొన్ని కండిషన్స్ ఇవ్వాలి అని మోషేను పిలిపించి ధర్మశాస్త్రాన్ని వ్రాసి ఇస్తాడు. దానికోసం మోసే తీసుకున్నటువంటి రిస్క్ ఎంత తెలుసా అండి? 40 days డే అండ్ నైట్స్. ఏమండి, అన్నము తినకుండా, నీటి చుక్క త్రాగకుండా ధర్మశాస్త్రమును రాయించుకొని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 40 దినములు అన్నము పానీయము మాని ఉండటం అంటే అది హింస కాదండి? 40 దినాలు అన్నపానములు చేయకపోతే అదేం హింస అండి? అందులో పెద్ద హింస ఉందండి అని అంటారా? అండ్ ఏమి లేదు, 4 రోజులు మీరు అన్నము నీళ్ళు ముట్టకుండా కొత్తగా రాసుకురావాల్సింది ఏం లేదు, ఉన్నదే చదువుకుంటూ కూర్చోండి. ఉన్నదే చదువుకుంటూ కూర్చోండి. 5వ రోజు మీకు కడుపు నిండా భోజనం పెట్టి పరీక్ష పెడతారు. అప్పుడు రాత్రులు కానీ ఏమండి పిల్లలు అది అనుభవిస్తే కానీ అర్థమయ్యేటువంటి విషయం అది. మరి అది ఒక దఫా జరిగిపోయిందానంటే మళ్ళీ వీళ్ళకి భూమి అది కొండ కింద చేసిన తతంగాన్ని బట్టి మళ్ళీ కొండ మీదకి వెళ్ళవలసి వచ్చింది. తెలుసు కదా మీకు, సెకండ్ టైం వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ 40 days. పిల్లరా, ఈ ధర్మశాస్త్రం ఎందుకు రాస్తున్నాడంటే వీరిని క్రీస్తు యుద్ధకు నడిపించటానికి రాయవలసిన ధర్మశాస్త్రాన్ని బట్టి 40, 80 రాత్రింబగళ్ళు అతడు ఉపవాసం ఉండవలసి వచ్చిందంటే ఎంతగా శారీరకంగా నలిగిపోయి ఉంటాడండి ఆయన. మానసికంగా శారీరకంగా నలిగిపోయి ఉంటాడు. ఇక వీళ్ళ సనుగుళ్ళు అన్నీ తెలుసు కదండి. అయ్యో మాంసం లేదు, నాలుగంత సప్లై అయిపోయిందో, ఈ గడ్డలు ఏం తినాలరు, మాకు ఐగుప్తుల సమాధులు లేవని తీసుకొచ్చారా, ఈ అడవిలో చంపడానికి తీసుకొచ్చారా, ఆ సనుక్కు అండి. ఒకానొక సమయంలో మోషే గారు అంటారు, ఏంటి దేవుడా నువ్వు అప్పచెప్పి నెమ్మదిగా కూర్చున్నావు, వీళ్ళని ఏమైనా నేను కన్నానా, నా కడుపున పుట్టారా వీళ్ళందరూ, ఏంటయ్యా నాకు ఈ బాధ అని అన్నాడు ఆయన. ఎంత విసిగిపోతే ఆ మాట అనాలండి, ఎంత విసిగిపోతే ఆ మాట అనాలి. వీరినేమైనా నేను అన్నానా అని అన్నాడు మోషే. అది విసిగిపోయి అన్నటువంటి మాట అండి. పిల్లలు అంటే వీళ్ళు మానసికంగా ఎంత క్రష్ చేసి ఉంటారండి ఆయన్ని. అంతెందుకండి, ఇప్పుడు చిన్నపిల్లలు 4 ఉంటే డాడీ ఒకటి చాక్లెట్ అంటాడు, ఒకటి బిస్కెట్ అంటాడు, నన్ను ఒకసారి ట్యాంక్ బండి తీసుకురాలంటాడు, ఏమండి ఒకసారి నన్ను ట్రైన్ ఎక్కి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళంటాడు. ఏమంటే 4 దిక్కులు పీక తిన్నారనుకోండి, ఓ పిల్లలే మనోళ్ళే. కానీ నీకు ఎలా ఉంటుంది, ఏంట్రో బాబు ఈ టార్చర్, మీ అమ్మ నాకు వీళ్ళని తలిగించిపోయింది, ఆమె నెమ్మదిగా ఉంది, నాకు మాత్రం ఇక్కడ ఇప్పైతుంది, ఏంటి ఈ టార్చరీ అని అంటూ ఉంటాం. చిన్నపిల్లలకే ఇంత టార్చరీ అని అంటే ఆ రోజు ఓన్లీ జెంట్స్ 6 లక్షల మంది, ఓన్లీ జెంట్స్లో కూడా పిక్క బలం ఉన్నటువంటి వారు అంటే యవనస్తులు. ముసలోళ్ళ సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి, స్త్రీల సంగతి ఏంటి, ఇంతమందిని సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేయాలి అని అంటే ఆయనకి ఎంత కష్టం ఉండాలండి. సంఘంలో ఉన్న 10 మందిని మెయింటైన్ చేయటమే
గగనమైపోతున్నది మనకి. అంతమందిని ఏకత్రాటి మీద నడిపించడం అంటే ఆయన ఎంతగా టార్చర్ అయిపోయి ఉంటాడండి. నిజంగా కూడా బండతో మాట్లాడమన్నప్పుడు ఈయన టెన్షన్గా వెళ్ళి కొట్టాడు అంటే అసలు ఎంత ఒత్తిడి ఉంటే అంత తొందరపడి ఉంటాడు ఆయన. ఎందుకంటే నీళ్ళు ఎమోషన్ ఏమైంది, ఇంకా రాలేదా, ఆయన దానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు, మరి శాతగానుడివి, మాకు నీళ్లు పోయడానికి శాతగానుడివి, మమ్మల్ని ఎందుకు రప్పించావు. ఈ ఒత్తిడిలోనండి పాపం, ఒత్తిడిలో మాట్లాడమన్నటువంటి ఆ సందర్భాన్ని మర్చిపోయాడు. ఆ తొందరలో ఆవేశంలో వెళ్ళి బండను కొట్టేశాడు. దాని పర్యవసానం ఏం జరిగిందో మనకు తెలుసు కదండి. అంటే ఎంతగా హింసించబడ్డాడు చూడండి. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపినటువంటి వారిని చంపిరి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అంటే ఏమంటున్నాడు, క్రీస్తు యేసు రాకడల గురించి ముందుగా చెప్పినటువంటి వారిని హింసించారు, చంపారు. ఎవరు వస్తారని ఎవరిని గురించి చెప్పబడిందో ఆయనను ఇప్పుడు మీరు చంపారు. మీకు అర్థమైంది పాయింట్? ఇదిగో పలానా ఆయన రాబోతున్నాడని చెప్పిన వారిని హింసించారు, చంపారు. ఎవరైతే రాబోతున్నాడని ఎవరి గురించి చెప్పబడిందో ఆ వచ్చిన వారిని కూడా చంపేశారు. అంటే ఇక వీళ్ళకంటే విలన్లు ఇంకెవరైనా ఉంటారా? వీళ్ళకంటే ఘోరమైనటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? పిల్లరా, మోషేను హింసించారు. మరొక మాటలో చెప్పాలంటే ఆ బిస్కా కొండ మీద మోషే, బిస్కా కాదు, ఏం కొండ అది, ఓనాను అనేటువంటి కొండ మీద అతడు చచ్చిపోయాడా, చంపబడ్డాడా? ఎందుకంటే అప్పటికి ఇంకా వృద్ధుడు కాలేదు, ఆయన వయసు ఊడిగిపోలేదు అని అంటాడు. చంపబడ్డాడు అంటే దేవుడే ఇక నువ్వు అటు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి, ఇక్కడికి నీ ఆయుష్ చాలు అని చెప్పేసి ముగించేస్తాడు. అంటే చంపబడ్డాడు అని అంటే ఎందుకు చంపబడ్డాడు మీకు తెలుసు కదా. ఇశ్రాయేలీలలో నన్ను మీరు సన్మానించలేదు, నేను మాట్లాడమంటే బండను కొట్టి నన్ను అవమానపరిచారు, ఇందును బట్టి నీవు నీ అన్న అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇక్కడే చావాలి అని అన్నారు. అంటే ఇప్పుడు మోషే చావడానికి పరోక్షంగా కారకులు ఎవరు చెప్పండి? ఇప్పుడు వారు పెట్టిన తొందర, వాళ్ళు చేసిన ప్రెజర్ అండి, వాళ్ళు చేసిన ప్రెజర్. ఆ ప్రెజర్లో పాపం ఈయన క్షణంలో విచక్షణ కోల్పోయాడు, మాట్లాడమన్న చోట కొట్టేశాడు, దాని పర్యవసానంగా చచ్చిపోయాడు. బ్రతికినన్నాళ్ళు హింసపడ్డాడు, ఆ తర్వాత చచ్చిపోయాడు. ఎవరు చేయబట్టి? ఇశ్రాయేలీలు చేపట్టి. అదే మాట అన్నాడు, క్రీస్తు యేసు రాకడను గురించి ముందుగా చెప్పినటువంటి ప్రవక్తలను మీరు హింసించారు, చంపేశారు. ఇప్పుడు మీరు మోషే యవనస్తుడిగా ఐగుప్తు దేశంలో ఉండి మాట్లాడినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పర్వ అంటున్నది, జర నా బిడ్డగా పాత్రను పోసింది, నన్ను అమ్మ అనరా అని అంటున్నది. దాన్ని అమ్మ నువ్వు ఎందుకని అంటున్నావు నాకు తెలుసు, ఇప్పుడు నిన్ను అమ్మ అన్నాను అనుకో, నాకు సింహాసనం ఇస్తావు, రాజ్యం అంటావు, పరిపాలన అంటావు, ఈ ప్రజలందరూ నా మెడగడతావు. ఇక నేను రాజులని, యుద్ధాలని, ఇక సంపడాలు, కొట్టడాలు, రాజ్యం విస్తరించటం, న్యాయం, చట్టం అని ఈ పనికి మానినంతా, ఈ చెత్త అంతా నేను మెయింటైన్ చేయాలి. వద్దమ్మా, నాకొద్దు. ఈ అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తుని గురించిన నింద అనుభవించుట మేలు అని అన్నాడు. అక్షరాల దాన్ని అనుభవించాడు. ఇదిగో క్రీస్తు రాకడను గురించి చెప్పిన ప్రవక్తలను మీరు హింసించారు, చంపారు అని అన్నాడు. ఇది క్రీస్తు రాకడను గురించి మోషే ప్రకటించాడు, అందును బట్టి ఆయన హింసించబడ్డాడు,
ప్రియులారా, వారి మూలముగానే ఆయన ఆ కానా దేశంలోనికి వెళ్లకుండా చంపబడ్డాడు. ఇదంతా మోషేకు ఇలా జరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, ఆయన చేయగలిగాడు. ఎందుకంటే క్రీస్తుని గురించిన నింద నాకు మేలు అని అన్నాడు అని అంటే నిందను అనుభవించవలసి ఉన్నది అని అంతగా మానసికంగా తాను సిద్ధపడిపోయాడంటే క్రీస్తుని ఆయన ఎంత గొప్పగా ఆలోచించి ఉండాలండి. క్రీస్తు కోసం నిందను అనుభవించడానికి ఆయన మానసికంగా సిద్ధపడ్డాడు అని అంటే క్రీస్తుని ఆయన ఎంత గొప్పగా ఆలోచించి ఉండాలి. ప్రియులారా, యేసు ప్రభు అందరికీ ప్రభు అని మనం అపొస్తలుల కార్యాల్లో చదువుకుంటాం. ఆయన మనుషులందరికీ ప్రభువు, లోక ప్రజలందరికీ ప్రభువు చదువుకుంటాం. అంటే మోషేకు కూడా ప్రభువేనా? దావీదేమంటాడు? ప్రభు నా ప్రభువుతో చెప్పాను అని అంటాడు. ఏ ప్రభువుతో చెప్పాడు? దేవుడు అనేటువంటి ప్రభువు నా యేసు ప్రభువుతో చెప్పాడు అని అన్నాడు. నా యేసు ప్రభువుతో చెప్పాడు అని అంటే రాజైన దావీదుకు యేసు ఎవరుకుడు? ప్రభు. అంటే అధికారి, రాజు, అంటే రాజులకు రాజు, అవునా? దావీదుకు యేసు ప్రభువే. మరి మోషేకి, ఒక ఏలియాకి, ఈ భక్తులందరికీ ప్రభువు. ఆ మాట మనం ఒకసారి చూడగలిగినట్లయితే ఎందుకు ఆయన అంతగా శిరస్సు వంచాడు? ఎందుకు? వారికి ఉపమాన రూపకముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అంటే మీరు ఇంటికి వెళ్ళి ఓపిక కలిగి ఆ పై సందర్భాన్ని అంతా చదువుకుంటూ వస్తే ఎవరి గురించి చెప్పుకుంటూ వస్తాడు అని అంటే మోషే ఏలియాలను గురించి చెప్పుకుంటూ వస్తాడు. వారు చంపబడ్డారు, చనిపోయారు. వారి శవాలు ఎక్కడున్నాయో, ఎక్కడ పాతిపెట్టాయో ఎవరికి తెలియదు. అక్కడ వారి ప్రభువు కూడా చంపబడ్డాడు అని అన్నారు. వారి ప్రభు అని అంటే మోషే ఏలియాల ప్రభు. అంటే మోషేకు యేసు ప్రభువు అని. యేసు ప్రభు అందరికీ ప్రభు, మనకు కూడా ప్రభువే, మోషేకు కూడా ప్రభువే. పిల్లరా, నిజంగా యేసు ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వారే ప్రభువును అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఏమండి? ఆయన వచ్చిపోయిన తర్వాత ఇది అని చరిత్ర మనకి ఇంత గొప్పగా గట్టిగా చెబుతున్నా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది ఈ సమాజం. కానీ ఏ ఆనవాలు లేనప్పుడు, ఏ సూచనలు లేనప్పుడు, కేవలం దేవుని యొద్ద నుండి మాట మాత్రమే వచ్చినప్పుడు నమ్మగలిగిన వాడు, స్వీకరించగలిగినటువంటి వాడు, అందుకు అనుగుణంగా మానసికంగా సిద్ధపడి సమర్పించుకున్నటువంటి వాడు మోషే. నా ప్రభువు, ఎదుగో లోక రక్షకుడు, అతని కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా వంతుగా నా పాత్రను పోషించాలి అని సమర్థవంతంగా పోషించాడు. తాను పలికినట్లుగానే క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం అని అన్నాడు. దానివలన ఆయనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి కలిగిన వాడై ఈ మాట పలికేను అని ఉంటుంది. ప్రతిఫలముగా అంటే క్రీస్తుని గురించిన నింద అనుభవించటం మూలముగా ప్రతిఫలం ఉందట. బహుమానం ఉందట. బహుమానం ఏంటా? బహుమానం ఏంటా? ప్రతిఫలం. పిల్లరా, ఆ నిత్య జీవము, ఆ పరలోక స్వాస్థ్యము, దాన్ని దృష్టిలో పెట్టుకొని నింద అనుభవించడానికి నేను రెడీ అని అన్నాడు. ఆ ప్రకారంగా సమర్పించుకున్నాడు, దాన్ని అనుభవించాడు. అసూలు కూడా వాసాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాపం మోషే అంతగా నాయకుడై ఉండి కూడా వాగ్దానం చేయబడినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని చూడలేకపోయాడు కదా, అక్కడ కాలు మోపలేకపోయాడు కదా.
అనేటువంటి ఒక ఆలోచన భక్తులైనటువంటి వారిలో ఒక బాధ కూడా ఉంటుంది. అయ్యో పాపం అతడు వెళ్ళలేకపోయాడు కదా అని. నిజంగా మరి దేవుడు అతని విషయమే ఆలోచించాడు, పరిస్థితి ఏంటో కానీ మొత్తానికి మోషేకు మరల రప్పించి చూపించాడండి. అదే ఎప్పుడు రూపాంతరపు కొండ మీద ప్రభువు ఉన్నప్పుడు మోషే ఏలియాలు భూమి మీదకి వస్తారు. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమిలో వాళ్ళు పాదం మోపుతారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనము. లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనము. 31వ వచనం చదవండి. 11వ వచనం. వారి మహిమతో ఆగుపడి యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మెలుకొనినప్పుడు ఇద్దరు పురుషులను చూసిరి. ఆ ఇద్దరు పురుషులు అతని యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము ఇక్కడ కడుతాము. అంటే అప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారనమాట? మోషే, ఏలియాలు వచ్చారు. ఏ వాగ్దాన భూమిలో వారు పాదం మోపకుండా వెళ్ళిపోయారో తిరిగి ఆ వాగ్దాన భూమిలోనికి మోషేను దేవుడు రప్పించాడు. అంటే తర్వాత మరలా కనికరించాడు అని దాని అర్థం, దాన్ని చూపించాడు అని. పిల్లరా, మెట్టికి అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా, నీ పిల్లలకి ఇస్తాను అని చెప్పినట్టుగా ఆ ఇవ్వబడినటువంటి ఆ జనాంగాన్ని నడిపించినటువంటి ఆ మోషే న్యాయబద్ధమైనటువంటి ఆ కష్టానికి దేవుడు ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నాడు అని చెప్పటానికి ఇదొక మచ్చుతునక. ఏమండి, ఇదొక మచ్చుతునక. ఆ విధంగా మోషే క్రీస్తుని గురించినటువంటి నిందను మోయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మోషే క్రీస్తుని గురించినటువంటి నింద మోశాడా అనంటే 100కి 100 పాళ్ళు మోశాడు అనేటువంటి విషయమే మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా అనేక విషయాలు, అనేక సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయండి. మోషేకు తెలుసు, ఇదిగో నేను రాసిన ధర్మశాస్త్రము ఇది మనిషిని పరిపూర్ణం చేసేది ఏం కాదు, ఇది క్రీస్తు యుద్ధకు నడిపించేది మాత్రమే అని. ఆ విషయంలో ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, ఇది తగ్గిపోయేటువంటి మహిమ, అది నిత్యము ఉండేటువంటి మహిమ. చివరిలో ఏం చేస్తాడట అంటే మోషే, ఇదిగో నాది తగ్గిపోయేటువంటి మహిమ గనక నా మహిమను ఎవరు చూడకూడదు, క్రీస్తు యేసు మహిమను చూడవలేనని తన ముఖమునకు ముసుగు వేసుకుంటాడట. అంటే ప్రజలు నన్ను చూడకూడదు, క్రీస్తు యేసును చూడాలి. ఎందుకంటే రక్షణ, జీవము క్రీస్తు యేసులో ఉన్నది కనుక వారందరూ క్రీస్తు యేసును చూడాలి. వాస్తవానికి ఇశ్రాయేలీల దృష్టిలో ఎవరు హీరో? యేసా, మోషేనా? మోషే. అంటే వాళ్ళకి రోల్ మోడల్ మోషేనే. మోషేని గురించి ఎవరు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇది గమనించినటువంటి మోషే, నేను కాదు హైలైట్ అవ్వాల్సింది, క్రీస్తు యేసు హైలైట్ అవ్వాలి అని చెప్పి ఏం చేస్తాడట, తన ముఖము మీద ముసుగు వేసుకుంటాడట. ఎంత మంచి మనసు అండి ఆయనది, ఎంత మంచి మనసు. అందుకే సాత్వికుడు అనేటువంటి పేరు పొందుకున్నాడు, సాత్వికుడు అని. ఈ రెఫరెన్స్ కావాల్సినటువంటి వారు రాసుకోండి, తర్వాత వెళ్ళి చదువుకోండి. కొరంథీయులో రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 12 వచనాల మధ్యలో ఉంటుందన్నమాట. ఆ విధంగా మోషే తన జీవితానికి ఒక అర్థం, పరమార్థము చేకూర్చుకున్నాడు. ఏమంటే క్రీస్తుకు పూర్వము 4
4,500 సంవత్సరాల క్రితము మరి పుట్టి పెరిగి బ్రతికినటువంటి మోషే తదనంతరం 4,000 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి క్రీస్తు యేసుని గురించి ఎరిగి అతని విషయంలో ఇదిగో లోకానికి రక్షణను అందించబోతున్నటువంటి క్రీస్తు యేసుకు నేను మద్దతుగా నిలబడాలి, ఆయనకు నా వంతు తోడును అందించాలి, అతని కోసం నేను ఏదో ఒకటి చేయాలని భావించినటువంటి ఆయన క్రీస్తుని గురించి ప్రకటించాడు. క్రీస్తుని గురించి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, చివరికి చచ్చిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినా, ఆ హింసలైనా చావైనా భరించాడు. తన జీవితానికి, తన జన్మకి అర్థం చేకూర్చుకున్నాడు. చరితార్థుడయ్యాడు. మరి ఆ క్రీస్తు యేసు భూమి మీదకి వచ్చి వెళ్ళి 2000 సంవత్సరాలు అయింది. ఆయన గురించి విస్తృతంగా చెప్పబడ్డాయి. అతని గురించి మనం ఎన్నో విన్నాము, ఎన్నోసార్లు చదువుకున్నాము, ఎన్నోసార్లు ఆలోచించాము. అయితే ఎంత ఆలోచించాము, ఎంత స్వీకరించాము, ఎంత ఇముడ్చుకున్నటువంటి మనము ఇప్పుడు క్రీస్తు యేసు ఆశయాల విషయంలో ఏ విధమైనటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాము, ఏం ఆలోచన చేశాము, ఏం తీర్మానించుకున్నాము, ఏం నిర్ణయించుకున్నాము, ఎంతవరకు అందుకు అనుగుణంగా కదలగలుగుతున్నాము. రాబోతున్నటువంటి క్రీస్తుని గురించే మోషే అంత ఆలోచించి అంత సమర్పించుకుంటే, వచ్చి వెళ్ళిన క్రీస్తుని గురించి మనం ఎంత ఆలోచించగలుగుతున్నాం, ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాం, ఎంతగా సమర్పించుకోగలుగుతున్నాం. ఆ క్రీస్తు యేసు యొక్క ఆశయానికి మన వంతుగా మనం ఎంతగా తోడ్పడగలుగుతున్నాం. క్రీస్తు యేసు ఆశయం ఏంటండి? తన సిలువలో మరణించినటువంటి ఉద్దేశం ఏంటండి? లోక ప్రజలందరూ రక్షించబడాలి అని. ఈ సువార్త అందరికీ తెలియాలి, వారందరూ పాశ్చాత్తాపపడాలి, మారుమనస్సు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, అవునా, అలా పరిశుద్ధులు అవ్వాలి. ప్రియులారా, ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడాలి, పరలోక రాజ్యానికి చేర్చబడాలి. ఈ విధమైనటువంటి క్రీస్తు ఆశయానికి మనం ఎంతవరకు కృషి చేయగలుగుతున్నాం, మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఏమండి, పరిస్థితి ఏంటంటే ఆ ఆశయానికి మనం తోడవడానికంటే బదులుగా మనము ప్రయత్నం చేసి మరికొందరిని నడిపించవలసినటువంటి వారమైనటువంటి మనము మనలనే మరొకరు నడిపించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనలనే మరొకరు నడిపించవలసిన బలహీనతలో ఉన్నాం. ఇది మనకు తగదు. పిలిచిన పిలుపుకి ఇది తగదు. మీకోసం శిలువలో మరణించిన మరణానికి ఇది తగదు. మీరు మారిన మార్పుకు ఇది ఫలము కాదు. మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా, క్రీస్తు యేసు మరణానికి తగినట్లుగా, మీ మార్పునకు తగినట్లుగా మీరు ఫలించువారై ఉండాలి. అనగా కొందరినైనా రక్షించువారై ఉండాలి. ఇదిగో ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాలకి మీదైన వంతులో మరికొందరిని మీరు నడిపించి, ఈ మాటలను వినిపించి ఆలోచింపచేసి వారిలో కూడా మంచి పరిపక్వతను రప్పించి వారు కూడా క్రీస్తు యేసు ఆశయంలో జీవించగలిగి, ఒక క్రీస్తు అయితే ఏంటి, మోషే అయితే ఏంటి, ఇక ప్రవక్తలు అయితే ఏంటి, పౌలు అయితే ఏంటి, పేతురు అయితే ఏంటి, వారు జీవించిన జీవితం చేత దేవుని మెప్పించి ఒప్పించి ఈరోజు నెమ్మది పొందు స్థలంలో ఏ విధంగా అయితే ఉండగలిగారో మనము మన వారమందరము కూడా అలా దేవుని మెప్పించి ఆ నెమ్మది పొందు స్థలానికి, చివరికి పరలోకమునకు చేరేటువంటి వారముగా మనల్ని మనం సంసిద్ధులను చేసుకోవాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. పాట పాడుకుందాం.